పదేళ్ల పాలనలో ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన నేతలు మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు అనేక పథకాల్ని అమలు చేస్తోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బండిరేవులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులకి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆనాటి 10 సంవత్సరాల్లో ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉండాలనే ఆలోచన వారికి లేకపోతే అప్పుల తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి అండగా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ఆనాటి 10 సంవత్సరాల దొరలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఏజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్న సంగతి కూడా మీరు ప్రతిదీ గమనిస్తున్నారు. పగటి కలలకు అంటున్నారు. విమర్శించినంత మాత్రంలో ప్రజలు నమ్ముతారనో మళ్ళీ ఆ దొరలని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటారనో ఆ దొరలు ఇంకా పోకడం మారలేదు. అభివృద్ధిని చేస్తున్నాం. మీరు ఒంటి నిండా విషయాన్ని నింపుకొని ఈనాటి అధికార పార్టీ మీద విషయం తిమ్మటమే ఏజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్నారే తప్ప పేదవాడికి అండదండలుగా ఉండే జ్ఞానం మీకు లేకపోతే ఈ ప్రభుత్వం చేసిందనేది మీరు మర్చిపోవద్దని కూడా చెప్తున్నాం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పొంగులేటి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పంటనే కొంటున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఆనాడు పండించిన పంట కంటే డబల్ పంట పండించిన ప్రతి చోట ధాన్యాన్ని కొనటమే కాకుండా వారం రోజుల్లోపే కొన్న రైతన్నకి డబ్బులు కూడా ఖాతాలో ఈ ప్రభుత్వం జమ చేస్తుంది. రైతన్నలు ఎవరు కల్లబల్లి మాటలు కన్నీరు కారుతున్న ఆనాటి పరిపాలకులు ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కన్నీరు కారుతుండేదో నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ ధాన్యాన్ని గాని మొక్కలు గాని ఈ ప్రభుత్వం తప్పకుండా కొంటది. రైతుని రాజును చేసే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో, రైతును కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకళ్ళతో చెప్పించుకునేది ఉండదు అని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ